మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి గురించి తెలుసుకుందాం. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య ఆర్థిక రాజకీయ శాస్త్రాల్లో ప్రజ్ఞానిధి. తెలుగునాట ఎందరికో ఆచార్యత్వం వహించిన అగ్రశ్రేణి మేధావి ఆచార్య శ్రీ మామిడిపూడి. చరిత్రాధ్యయనంలోనే తన సంపూర్ణ జీవితం గడిపి ఎందరికో మార్గదర్శకులైన ఆచార్య మామిడిపూడి విద్యార్థికులైన ఆంధ్రులందరికీ ఆయన సుపరిచితులు. ఆయన మేధావులకే మేధావిగా, విజ్ఞాననిధిగా ప్రఖ్యాతి. మద్రాస్ మెరీనా బీచ్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు ఆయనలో ప్రగాఢ స్వాతంత్రాభిలాషను, జాతీయోద్యమ పిపాసను పెంపొందించాయి. ఆ కారణంగానే తన సహధ్యాయి శ్రీ సొంటి రామమూర్తి తదితరుల మాదిరిగా ఆయన సివిల్ సర్వీస్లో చేరలేదని ఆయన అభిమానులంటారు. స్వతంత్ర జీవనానికి అడ్డంకులు రాని అధ్యాపక వృత్తిని ఆయన ఆనందంగా ఎంచుకొని సుమారు 6 దశాబ్దాలకు పైగా అధ్యాపకుడిగా, ఆచార్యునిగా ఎందరినో విద్యావంతుల్ని చేశారాయన. శ్రీ మామిడిపూడి వెంకట రంగయ్య 1889 జనవరి 8న నెల్లూరు జిల్లాలోని పురుణి అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే భారత రామాయణ గ్రంథాలతో పాటు వేదాలను అధ్యయనం చేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొంది రఘుపతి వెంకటరత్నం గారి ఆహ్వానం మేరకు చరిత్ర అధ్యాపకునిగా కాకినాడలో పిఠాపురం రాజావారి కళాశాలలో 1910 నుండి 14 వరకు పనిచేశారు. ఆ తర్వాత విజయనగరం కళాశాలలో అధ్యాపకునిగా 1927 వరకు పనిచేశారు. ఆ కాలంలోనే విజయనగరపు సంస్థాన ట్రస్టీ అభ్యర్థన మేరకు అప్పటి విజయనగర యువరాజు అలకనారాయణ గజపతికి విద్యా గురువుగా ఉన్నారు. 1927లో అలకనారాయణ గజపతి తన సంస్థాన ఆధిపత్యం చేపట్టాక శ్రీ వెంకట రంగయ్య గారిని సంస్థానపు దివానుగా నియమించారు. స్వాతంత్రోద్యమం పట్ల సానుభూతి కలిగిన శ్రీ మామిడిపూడి సంస్థానపు దివానుగా ఉండటం ఆనాటి మద్రాసు ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే శ్రీ అలకనారాయణ గజపతి ఆయన జీవితాంతం వరకు 200 రూపాయలు పెన్షన్ చెల్లించేలాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1928 నుంచి 31 వరకు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రాజా కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ కోరిక మీద 1931 నుండి 1944 వరకు సుమారు 14 సంవత్సరాల పాటు రాజనీతి శాస్త్ర శాఖాధ్యక్షులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కొంతకాలం భీమవరం కాలేజ్ ప్రిన్సిపాల్గాను, 1949లో ముంబై యూనివర్సిటీ పాలిటిక్స్ ప్రొఫెసర్గాను పనిచేశారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, పరిపాలనా సంబంధమైన అంశాలు శ్రీ మామిడిపూడి అభిమాన విషయాలు. అధ్యాపకునిగా శ్రీ మామిడిపూడి అసంఖ్యాకులైన తన శిష్యుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన శిష్యులు ఎందరో నేడు పలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఆయన రాసిన అనేక గ్రంథాలు అమూల్య సంపదగా, విజ్ఞాన ఖండికలుగా చరిత్ర, రాజనీతి, శాస్త్ర పరిశోధకులు భావిస్తారు. సుమారు 100 గ్రంథాలకు పైగా ఆయన రచించారు. మైసూర్, ముంబై, పూణే, బరోడా, లాహోర్, ఢిల్లీ, బనారస్, కలకత్తా, ఢాకా, హైదరాబాద్, నాగ్పూర్ ఇలా పలు విశ్వవిద్యాలయాల పరీక్షాధికారిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యునిగా ఆయన వ్యవహరించారు. ఇండియా ఎడ్యుకేషన్ సంపాదకులుగా, ఇండియా పొలిటికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఆకాశవాణి మద్రాస్ కేంద్ర విద్యా ప్రసారాల సలహా సంఘ సభ్యునిగా ఆయన పనిచేశారు. చరిత్రోపన్యాసకులుగా యావత్ భారతంలో కీర్తినార్జించిన శ్రీ మామిడిపూడి వారిని 1968లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అధ్యాపకుడిగా, గ్రంథకర్తగా కీర్తి గడించిన శ్రీ మామిడిపూడి కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని తెలుగులోకి అనువదించారు. ది డెవలప్మెంట్స్ ఆఫ్ ది లోకల్ బోర్డ్స్ ఇన్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బిగినింగ్స్ ఆఫ్ ది లోకల్ బోర్డ్స్ ఇన్ ది మెడ్రాస్ ప్రెసిడెన్సీ తదితర గ్రంథాలు కూడా ఆయన రాశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయోద్యమం, బ్యాంకింగ్ ఉద్యమం, వయోజన విద్య, ఖాదీ ఉద్యమాలపై వివరణాత్మక వ్యాసాలు, వ్యాఖ్యలు ఆయన అనేకం రాశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఆంగ్ల గ్రంథం రచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర పోరాటపు చరిత్రను క్రీస్తు శకం 1800 నుంచి 1947 వరకు రాయటానికి 1961లో అంగీకరించి 1970లో పూర్తి చేశారు. ఆంధ్ర టీచర్ ఫెడరేషన్కు చాలా కాలం అధ్యక్షులుగా ఆయన ఉన్నారు. పాఠ్య గ్రంథాలు మొదలు రాజ్యాంగ వివరణల దాకా అనేక పుస్తకాలు రాశారు. తెలుగు భాషా సమితి ప్రచురించే విజ్ఞాన సర్వస్వం, సంగ్రహ విజ్ఞాన కోశాలకు సంపాదకులుగా, అగ్రశ్రేణి మేధావిగా, విద్యారంగంలో అపర భీష్మాచార్యునిగా కీర్తి గడించిన శ్రీ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య 92 సంవత్సరాల పూర్ణ వయస్సులో జనవరి 13, 1982లో తుదిశ్వాస విడిచారు. తన జీవితంలో ఆఖరి క్షణం వరకు సాహిత్య, విద్యావిషయక చర్చల్లో కాలం గడిపిన శ్రీ మామిడిపూడిని ఎందరో గురుతుల్యునిగా కీర్తిస్తారు. ఆయనకున్న ఏకలవ్య శిష్యులు మరెందరో.